అబ్బాయిలు పోయి అడగడం కంటే అమ్మాయిలు పోయి అడగడం కూడా నిన్న బాగా పెరిగిందని చెప్తున్నారు. అట్లా కపుల్ ఇద్దరు కలిసి వెళ్ళి మెడికల్ షాపులు కండోమ్స్ కొనడం కూడా నిన్న బాగా కనబడింది అనేది చెప్తున్నారు. సో అలాగా ఓయో రూమ్స్ లో మనకి మొత్తంగా 175% రైజ్ అంట నిన్న వరకు మాత్రమే. సో అందుకని చాలా మంది ఓయో రూమ్స్ వాళ్ళే లాయర్లని వాళ్ళని పెట్టి కూడా క్యాంపెయిన్ పెట్టారు. అంటే ఓయో రూమ్స్ లో మీరు అడల్ట్స్ వెళ్ళొచ్చు, అది ఇల్లీగలే, పోలీసులు పట్టుకుంటే ఏం చేయాలో కూడా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారనమాట. అంటే పోలీసులు పట్టుకుంటే మీరు మీ ఏజ్ ని ధృవీకరించే కార్డులు పెట్టుకోండి, ఐడి కార్డులు మీ దగ్గర పెట్టుకోవాలి. మీ ఏజ్ ని ధృవీకరించే కార్డులు పెట్టుకొని మేమిద్దరం కాన్సెన్సువల్ గా వచ్చాము, మేమిద్దరం ఒక సమ్మతితో వచ్చాము, సుప్రీంకోర్టు తీర్పును కూడా ఒక కాపీ పెట్టుకోండి మీ దగ్గర, డౌన్లోడ్ చేసుకొని. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అడల్ట్స్ మధ్య కాన్సెన్సువల్ సెక్స్ తప్పు కాదు. అది పెళ్ళయిండే అంటే వేరే వాళ్ళకి, అబ్బాయికి వేరే వాళ్ళతో పెళ్ళయిండొచ్చు, అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళయిండొచ్చు, వీళ్ళిద్దరూ కూడా కలవచ్చు, తప్పేం లేదు అని సుప్రీంకోర్టు కూడా అడల్ట్స్ మధ్య కాన్సెన్సువల్ సెక్స్ ఈజ్ నాట్ క్రైమ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తీర్పు కూడా పెట్టుకొని పోలీసులు నిలదీయండి, ఎవరైనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే పోలీసుల మీద కూడా కేసు పెట్టచ్చు, పోలీసుల మీద ఏ సెక్షన్ కింద పెట్టచ్చు, పెడితే వాళ్ళకి ఎంత కాలం జైలు శిక్ష పడుతుంది. ఇవన్నీ కూడా ఓయో క్యాంపెయిన్ లో స్టే ఇన్ లవ్ అనే క్యాంపెయిన్ లో చేశారు. ఎందుకంటే చాలా మందికి ఓయో రూమ్స్ వెళ్ళాలంటే భయం అవుతుంది. అట్లాగే ఓయో రూమ్స్ లో మామూలుగా అయితే దీంట్లో కపుల్ ఫ్రెండ్లీ రూమ్స్ అని ఉంటాయి. కపుల్ అంటే అదొకటి, రెండోది సేమ్ సిటీ వాళ్ళకి చాలా హోటల్లో రూమ్లు ఇవ్వరు, బయట నుంచి వస్తేనే ఇస్తారు. అట్లాగే మీరు భార్యాభర్తలను ప్రూవ్ చేసుకుంటేనే ఇస్తారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ క్యాంపెయిన్ లో ఇవన్నీ లేకుండా ప్రతి ఓయో రూమ్ కూడా కపుల్స్కి ఇవ్వడం. అట్లాగే మనకి ఎక్కువగా షార్ట్ స్టే రూమ్సే ఎక్కువ బుక్ అయినాయి. 24 hours బుక్ కాలేదు, ఎందుకంటే అంత అవసరం వాళ్ళకి లేదు కాబట్టి. ఒక 3-4 hours కి ఎక్కువగా బుక్ అయినాయి. అది కూడా 6 PM to 10 PM ఈ పీరియడ్ లో ఎక్కువ బుక్ అయినాయి. ఈవినింగ్ 6 నుంచి 10 మధ్యలో ఎక్కువగా ఓయో రూమ్స్ బుక్ అయినాయని చెప్తున్నారు. ఇందులో కూడా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే ఇటువంటి సిటీస్ లో అయినాయి. ఈ ట్రెండ్ ఈసారి ఏంటంటే ఓయో రూమ్స్ కానీ లేకపోతే కండోమ్స్ ట్రెండ్ లో వచ్చిన కొత్త మార్పు ఏంటంటే ఇప్పటి వరకు మనకి Tier 1 సిటీస్ లోనే ఎక్కువగా కండోమ్స్ కొనడం కానీ ఓయో రూమ్స్ బుకింగ్ కానీ జరిగేవి. అయితే ఈ ఇయర్ ఇది ఇంకా డెవలప్ అయ్యి Tier 2 సిటీస్ లో కూడా దాదాపు 18 to 20% గ్రోత్ కనబడుతుంది రెండిట్లో కూడా. అంటే స్మాల్ సిటీస్ లో కూడా యూత్ కండోమ్స్ వాడడం అండ్ ఓయో రూమ్స్కి వెళ్ళడం అనే కల్చరు పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. అంటే ఓవరాల్ గా ఒక పక్కేమో ఈ కల్చర్కి వ్యతిరేకంగా కొంత హిందుత్వ శక్తులు కానీ వీళ్ళందరూ చేయడం అనేది ఉంటది. కానీ ఈసారి హిందుత్వ బ్యాచ్ కూడా కొంత తగ్గిపోయినట్టు కనబడుతుంది. మామూలుగా అయితే వీళ్ళు వెళ్ళి పార్కుల్లో దాడులు చేయడం, అదే నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే రివర్స్ అయిపోయారు వీళ్ళు. ఆ హిందూ బ్యాచ్ ని వాళ్ళని పిల్లలు వచ్చారు, వాళ్ళ మీదకి వెళ్ళి వీళ్ళు మీ ఐడి కార్డులు ఇవ్వండి, మీ ఇది ఆధార్లు ఇవ్వండి అని రివర్స్ లో అడిగితే ఇంక వాళ్ళు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అలా కూడా ఈసారి వదిలేయడం వల్ల కూడా వీళ్ళు అమ్మాయిల అబ్బాయిలు రెచ్చిపోయారు. గతంలో అయితే తాలిబొట్లు తిరిగి వీళ్ళు లవర్స్ ఉంటే వాళ్ళ దగ్గర తాళి కట్టించేయడం, వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఫోన్లు చేయడం ఇవన్నీ జరిగేవి. ఈసారి అటువంటి సంఘటనలు పెద్దగా లేదు. ఓవరాల్ గా ఈ ఇంటిమసీ ఎకనామీ అనేది బాగా పెరుగుతుంది. బట్ అక్యురేట్ గా ఎన్ని వేల కోట్లు ఉందని చెప్పట్లేదు, కానీ కొన్ని వేల కోట్ల ఎకనామీ ఈ ఇంటిమసీ లేకపోతే వెల్నెస్ ప్రోడక్ట్స్ బాగా పెరిగాయి. అట్లాగే మామూలుగా మనకి స్థాయిస్ సేల్స్ కూడా బాగా పెరిగాయని చెప్తున్నారు. అదే వీటన్నిటిని కలిపి సెక్సువల్ వెల్నెస్ ఇండస్ట్రీగా పిలుస్తారు అనమాట. సెక్సువల్ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది నిన్న బాగా సేల్స్ బాగా జరిగినాయి. ఓవరాల్ గా ఈ కామర్స్ కావచ్చు, క్విక్ కామర్స్ కావచ్చు. ఈ కామర్స్ లోనే రెండు ఉంటాయి. ఈ కామర్స్ జనరల్ గా ఉండే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి. క్విక్ కామర్స్ ఏమో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇలాంటివి. మనకు చూసుకుంటే ఈ కామర్స్ 17% ఇయర్ ఆన్ ఇయర్ అంటారు. ఇయర్ ఆన్ ఇయర్ 70% గ్రోత్ కనబడుతుంటాయి. క్విక్ కామర్స్ ఏమో 48% గ్రోత్ కనబడుతుంది. అందులో ప్రధానంగా ఈ వెల్నెస్, సెక్సువల్ వెల్నెస్ ప్రోడక్ట్స్ అనేవి బాగా సేల్స్ పెరిగినట్టుగా మనకు కనబడుతుంది.